మెల్లిగా. నందీశా, ఇన్ని సంవత్సరాలు ఎలా ఉన్నావమ్మా? నీకో కొడుకున్నాడని ఇప్పుడు గుర్తొచ్చిందా అమ్మా? నేనిక్కడున్నానని ఎలా అమ్మా నీకు తెలిసింది? ఎవరు చెప్పారమ్మా? నాకు ఎంత సంతోషంగా ఉందో తెలుసా? నిజంగా నాకు నమ్మబుద్ధి కావడం లేదు. నీ కొడుకు నందీశనమ్మా. నిన్ను బాగా చూసుకుంటాను. రామ్మా, రా అమ్మా. నందీశా, నేను ఏ కారణానికైతే ఇల్లు వదిలి వెళ్ళానో ఆ విషయంలో నేను గెలిచి వచ్చాను. నాగమణి ఎక్కడుందో నాకు తెలిసింది. దాన్ని సొంతం చేసుకోటానికి దారి కూడా కనుక్కున్నాను నేను. ఏంటమ్మా నువ్వు ఇంకా దాని పిచ్చిపోలేదా నీకు? మళ్ళీ నాగమణి అంటావు ఏంటి? చూడు, నీకు నా బాధ అర్థం కావడం లేదు. ఎవరిని పడితే వాళ్ళని అడిగి అడిగి నేను అలసిపోయానమ్మా. ఏదో నా పైన ప్రేమతో ఇంటికి వచ్చావనుకున్నాను, కానీ నువ్వు నాగమణి దారి అని ఏవో అంటున్నావు. అమ్మా, నీ కోడలు నిండు గర్భిణి అమ్మా. రా మాట్లాడమ్మా, చాలా సంతోషపడుతుందమ్మా. రా అమ్మా. నందీశా, నేను చెప్పేది విను. ముందు నాగమణి, దాని తర్వాతే మిగతావన్నీ. చూడు, ఒక్కసారి నాగమణి దొరికింది అంటే తర్వాత నిన్ను పట్టడానికి ఎవ్వరి తరము కాదురా. నువ్వు పెద్ద కోటీశ్వరుడు అవుతావు. ఈ ఊరికే, ఈ ప్రపంచానికే కోటీశ్వరుడు అవుతావు. చూడు నందీశా, నీకు కొడుకు పుడుతున్నాడు. నాగమణి దొరికితే నీ కొడుకు అష్టైశ్వర్యాలలో ఉంటాడు. పుట్టే కొడుకు గురించి ఆలోచించు నువ్వు. నీ కొడుకు పెద్ద ధనవంతుడవుతాడు నందీశా. నీలాగా ఇంకొకరి చెయ్యి కింద పని చేయాల్సిన అవసరమే ఉండదు. నా మాట విను. నీకు నేనొక నిజం చెప్తాను. చూడు, నాగమణి ఎక్కడుందో అనేది ఈ నక్షలో ఉంది. తీసుకో. నీకు ఎంత చెప్పినా నాగమణి నక్ష అని చెప్తూనే ఉంటావు కదా. చూడు, నీ చెడు దృష్టి గాని ఏదైనా నాకు పుట్టే పిల్లలపైన పడకూడదు. నీకు నా పైన ప్రేమ ఉంటే ఇవన్నీ వదిలేసి ఇంట్లోకి రా అమ్మా. చూడు నందీశా, ఈ నక్షం తీసుకో. ఇది నీకు ఉపయోగపడవచ్చు. ఇప్పుడు కాకపోతే రేపు దీన్ని సొంతం చేసుకుని సుఖంగా ఉండు. దీని తరువాత నేను నిన్ను ఎలాంటి ఇబ్బంది పెట్టను. దీనివల్ల నా మనవడు సుఖంగా ఉండాలి. నేను వెళ్ళొస్తాను. ఏ నందిషా, ఇట్రా. అయ్యగారు, ఎవరితోనే మాట్లాడుతున్నావు? ఎవరామే? మా అమ్మ. అయ్యగారు. అమ్మనా? ఏమైంది? ఎందుకు అలా పంపించేశావు? మా అమ్మకి నాగమణి పిచ్చి అయ్యగారు. ఎప్పుడు చూసినా నాగమణి నాగమణి అంటుంది. ఏదో నక్షనిచ్చి దీన్ని తీసుకెళ్తే నాగమణి దొరుకుతుందని ఏదేదో చెప్తుంది అయ్యగారు. అందుకే నేను అవన్నీ వదిలి లోపలికి రా అన్నాను. వినిపించుకోలేదు. వెళ్ళు అని అన్నాను. ఇటు చూద్దాం.
గురూజీ, ఇది నందీశ వాళ్ళ అమ్మ దగ్గర ఉంది. దాని వెనుకున్న సత్యాన్ని మీరే చూసి చెప్తారు. దిగ్విజయ్, నువ్వు చేసింది చాలా గొప్ప పని. అందుకు నిన్ను ఎంత పొగిడినా సరిపోదు. ఈ నక్ష భూమండలంలోనే అత్యంత విలువైన నక్ష. ఈ నక్షను వెతకడంలోనే నేను కూడా ఉన్నాను. అంటే ఆ నక్ష ప్రకారం వెళ్తే మనకు నాగమణి దొరుకుతుందా? అవును, దొరుకుతుంది. ఖచ్చితంగా దొరుకుతుంది. నేను చేసుకున్న నక్ష కూడా ఇదే రకంగా ఉంటుంది. కానీ అనుకూలమైన దారి కనిపించలేదు. దీనివల్ల చాలా సులువైపోయింది. ఇంకా ముందేం చేస్తారు గురూజీ? నేను చెయ్యను. చెయ్యాల్సింది దిగ్విజయ్. నేనెలా చేయగలను గురూజీ? నేను సిద్ధి సాధువుని. నాగమణిని తీసుకురావడానికి నేను వెళ్ళకూడదు. నేను దాన్నే మించిన వాడిని. ఈ నాగమణిని దిగ్విజయ్ నువ్వెళ్ళి తీసుకురావాలి. ఏమంటున్నారు గురూజీ? నేను తీసుకురావాలా? ఈ నక్షను తీసుకొచ్చింది నువ్వే. నాగమణి నీకే దొరకాలి. కానీ అది అంత సులభమైన పని కాదు. నువ్వు దాన్ని సొంతం చేసుకోవాలంటే చాలా కష్టాలను ఎదుర్కోవాలి. ఎన్ని కష్టాలు వచ్చినా ధైర్యంగా నిలబడాలి. అప్పుడు మాత్రమే ఈ కార్యం సాధ్యమవుతుంది. నువ్వు దీన్ని సాధ్యం చేయగలవా? ఏంటి, నాగమణిని తేవడంలో ఎలాంటి అపాయం లేదా? ఈ భూమండలంలో అపారమైన శక్తి నాగమణిది కాబట్టి అపాయం ఉంటుంది. కానీ ఒకసారి నీకు నాగమణి దొరికితే నిన్ను పట్టుకునేవారు ఎవ్వరూ ఉండరు. అపారమైన సంపత్తు, ఆరోగ్యం, ధన కనకాలు, నీ అంతటి ఆస్తిపాస్తులు ఎవరికీ సాధ్యం కాదు. అలా అయితే నేను ఈ కార్యాన్ని చేయడానికి సిద్ధం గురూజీ. అందుకు నువ్వు మొదటి 7 రోజులు ఉపవాసాలు చేసి కాళిని ఆరాధన చేయాలి. ఆ తర్వాత పౌర్ణమి రోజు రాత్రి సమయానికి నాగవనానికి వెళ్లి నాగమణిని సొంతం చేసుకొని రావాలి. ఆ తర్వాత నేనే స్వయంగా నువ్వేమేం చెయ్యాలో నేర్పిస్తాను. కానీ ఈ కార్యం చాలా తొందరగా పూర్తి కావాలి. ఎందుకంటే ఈ నక్షని మీకిచ్చిన ఆవిడ ఎవరికైనా చెప్పే అవకాశం ఉంటుంది. అందుకని తొందరగా మనం నాగమణిని సొంతం చేసుకోవాలి. మీ ఆశీర్వాదం మాపై ఉంటే ఏదైనా చేయగలుగుతాం గురూజీ. చంపేయండి వాణ్ణి.
నా కొడుకు చాలా గొప్పగా బ్రతకాలి, కోటీశ్వరుడు కావాలి అని ఆశపడ్డాను. అందుకోసమే నాగమణిని వెతుక్కుంటూ తిరిగాను. వాడి కోసమే ఒక దారిని కనుక్కున్నాను. ఇంత పోరాటం చేసినా కాని ఏం లాభం నాకు? ఛ! అతనికి నా ప్రేమే అర్థం కాలేదు. ఇప్పుడు చూస్తే ఏదో శ్రీమంతుడి ఇంటి మూలలో నా మనవడు పుట్టబోతున్నాడు. ఇలాంటి జీవితం ఎందుకసలు? నేను వాడి కోసమని వెతికిన నాగమణి నక్షని విజయ్కి దానం చేసేశాడు. నా కొడుకు తలరాతలో ఒకరి కింద పని చేయటం రాసుందనుకుంటాను, కానీ నా మనవడు అలా అవ్వడానికి వీల్లేదు. అస్సలు సాధ్యం కానివ్వను. నా కొడుకుకి ఏది దక్కలేదో అదంతా నా మనవడికి దక్కాలి. వాడొక రాజులాగా బ్రతకాలి, సుఖంగా దర్జాగా పెరగాలి. దానికున్నది ఒక్కటే దారి. ఆ బిడ్డ ఈ బిడ్డ స్థానంలో పెరగాలి. ఈ బిడ్డ ఆ బిడ్డ కావాలి. అలా అనుకున్నట్టు మార్చేస్తే అంతా సరిపోతుంది. కన్నా, నీ జీవితం బంగారంలాగా ఉండాలి. శ్రీమంతుడింట్లో సుఖంగా బ్రతుకు. నీకు నిజమైన అమ్మ ప్రేమ ఎప్పటికీ దొరకదు, కానీ దానివల్ల ఎలాంటి ఇబ్బంది లేదు. నీ సొంత అమ్మా నాన్నకి ఎప్పుడూ నిజం తెలియదు. ఈ శ్రీమంతుడింట్లో ఇంకా శ్రీమంతుడిలాగా బ్రతుకు. శ్రీమంతుడిలాగా బ్రతుకు. నమస్కారం బాస్. ఏంటి మదర్ ఇండియా, ఏం చేస్తున్నావు? కొడుక్కి మంచి బుద్ధి ఇవ్వండి అని కోరుకుంటున్నావు ఏంటా దేవుడిని? దేవుడు తదాస్తూ అన్నాడా? వాడు బాగుండాలి, నా కొడుకు జీవితం బాగుండాలి అన్ని అడిగేసి ఉంటావు కదా. కానీ నీకు తెలియదు ఏంటంటే దేవుడు ఆల్రెడీ నాకు చాలా మంచి బుద్ధి ఇచ్చాడు, మంచి జీవితాన్ని ఇచ్చాడు. నేను సంతోషంగా ఉన్నాను. అమ్మా అమ్మా ఏమైందమ్మా? ఎందుకమ్మా అలా ఏడుస్తున్నావు? ఏమైందమ్మా చెప్పు. ఆ దేవుడికి ఎదురుగా కూర్చొని ఎవరైనా ఇలా ఏడుస్తారా? ఛ, ఏంటమ్మా ఇది? ఏడ్చేది నీకోసమేరా, నీకోసమే. నువ్వు బాగుంటేనే నేను బాగుంటాను. ఎందుకురా నీకు అర్థం కావట్లేదు? అమ్మా ఇప్పుడు నాకు ఏమైంది చెప్పు. నేను బానే ఉన్నాను కదా, తింటున్నాను, తిరుగుతున్నాను, సంతోషంగా ఉన్నాను. ఇంకేం కావాలి చెప్పు. ఇది కాదురా బాగుండడం, ఇది కాదు. మీ నాన్నకి తల్లిదండ్రుల ప్రేమ దొరకలేదు, అందుకే ఆయనకు ఆ ప్రేమ ఏంటో తెలీదు. కానీ నేను నీ కోసం నా ప్రేమను ధారబోసాను. నా ఉద్దేశం నువ్వు సంతోషంగా ఉండాలి, నువ్వు మంచి స్థాయిలో ఉండాలనేది మాత్రమేరా. ఏం చేయాలి నేను? నువ్వు ఎక్కడికైనా వెళ్ళి ఏదైనా మంచి పని వెతుక్కోరా. నాకింకేమీ వద్దు, వెళ్ళరా. నేను మీతో పాటు ఉండడం మీకు ఇష్టం లేదా అమ్మా? చూడు త్రిషు, నువ్వేదైనా సంపాదించాలిరా. ఇదే కొంపలో ఎన్ని రోజులని ఉంటావు చెప్పు?
ఆ పెద్దింటి వాళ్ళ వెనకే తిరుగుతూ ఉంటే నీకు బావుందారా? నీకు నీ జీవితం ఉందిరా. నువ్వు గొప్పవాడివి కావాలి, నువ్వు మంచి పేరు తెచ్చుకోవాలి. ఎప్పుడు చూసినా ఆ యజమాని గారి వెంట తిరుగుతూ ఉంటావు. వాళ్ళిచ్చే డబ్బుల్ని భిక్షలాగా తీసుకుంటావు. ఇదంతా నీకు అవసరమా చెప్పు? అమ్మా చూడమ్మా, పెద్ద యజమాని గారు ఇప్పుడే కొత్త ప్రాజెక్ట్ ఒకటి స్టార్ట్ చేశారు. చిన్నబాబు గారు నేను తన వెంటే ఉండాలని ఆయన కోరుకుంటున్నారు. ఇదంతా అయిపోయిన వెంటనే ఏం చేయాలో అప్పుడు ఆలోచిస్తాను, సరేనా? ఎప్పుడు ఇలాగే అంటూ ఉంటావు. ఇదంతా ఉత్తి మాటలు మాత్రమే. రేపు మళ్ళీ నాకు ఇంకో కారణం చెప్పి నాకు సమాధానం చెప్తావు. అది కాదమ్మా, పెద్ద యజమాని గారి గురించి నీకు బాగా తెలుసు కదా. ఆయన మనకి ఏ పరిస్థితుల్లో కూడా అన్యాయం చేయరు. మనల్ని కూడా వాళ్ళ ఇంటి వాళ్ళలాగే చూసుకుంటున్నారు కదా. ఊరికే ఏదేదో ఆలోచించి నువ్వు అనవసరంగా భయపడకు. ఇన్ని సంవత్సరాల నుండి ఎంత బాగా జరిగిందో నేను చూస్తూనే ఉన్నాన్రా. వాళ్ళు పెద్దింట్లో ఉండేవాళ్ళు, కాని మన పరిస్థితిని నువ్వే చూస్తున్నావు కదా. అమ్మా నువ్వు అలా ఏమీ ఆలోచించకమ్మా. నీకేంటి ఇప్పుడు? నేను మంచి పేరు తెచ్చుకోవాలి అంతే కదా. సరే తెచ్చుకుంటాను. ఇప్పుడు ఇంకా ఇంటికి వెళ్దాం, పద పదమ్మా వెళ్దాం. పద పద, గెట్ అప్. అమ్మ అనుకుంటున్న వాడు కొడుకు అనుకుంటున్న ఆమె, ఏడుస్తున్న అమ్మని ఓదార్చుతున్న కొడుకు, ఇంకెవరో అమ్మ కోసం బాధపడుతున్న కొడుకు, నిజమైన కొడుకు అక్కడ సుఖంగా బ్రతుకుతున్నాడు. నేను ఆ రోజు తీసుకున్న నిర్ణయం చాలా మంచిది, చాలా మంచిది. గురుదేవా, నేను ఇంకా అనుమానంలోనే ఉన్నాను. ఏమిటి, ఇంకా అనుమానంలోనా? అవును గురుదేవా, వారిద్దరిలో నేను ఎవరికి దగ్గర కావాలో అన్నా అయోమయంలో ఉన్నాను. వారిద్దరిలో కూడా ఆదిశేషుడి లక్షణాలున్నాయి. నేను త్రిశూల్కి దగ్గరవుతుంటే త్రివిక్రమ్ను మోసం చేస్తున్నానేమో అన్న భావన కలుగుతుంది. అలాగని త్రివిక్రమ్కి దగ్గరవుతుంటే నీ సమస్య సహజమైనదే. మనము వాళ్ళిద్దరిలో ఆదిశేషుడు ఎవరు అని కనిపెట్టడానికి చేయాల్సిన మార్గాలన్నింటినీ దాటేశాము. అందుకిప్పుడు మనకి మిగిలిన దారి భావించడం మాత్రమే. ఏం చేయను గురుదేవా? నువ్వు మొదట వాళ్ళిద్దరిలో ఒకరి దగ్గర ఉండి వారి మనసును అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చెయ్యి. నిదానంగా వాళ్ళకి కూడా నిన్ను అర్థం చేసుకునే అవకాశాన్నివ్వు. వాళ్ళ ఆలోచనలలో ఖచ్చితంగా పూర్వజన్మ జ్ఞాపకాలు ఉండే ఉంటాయి. ఆదిశేషుడు అయి ఉంటే ఆదిశేషుడి జ్ఞాపకాలు లేకపోతే ఇంకేవో జ్ఞాపకాలు. ఏ వ్యక్తికైనా పూర్వజన్మ జ్ఞాపకాలు ఉండే ఉంటాయి. అలాగైతే ఆ కార్యాన్ని శుభ సమయంలో ఆరంభిస్తాను గురుదేవా.